హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. మా ఊరి ముత్యాలమ్మ గద్దమాలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో ఇప్పటి వరకు ఎన్నో వేడుకలను అయితే చూసామండి. శ్రీనివాస కళ్యాణం, మహాలక్ష్మి జయంతి ఇలా ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు పువ్వాడవారి నూతన వస్త్ర బహుకరణ వేడుకైతే జరిగిందండి. ఇక్కడ మన ముత్యాలం తల్లి పక్కన ఇంకెవరు అనుకుంటున్నారా అండి? ఇంకెవరు, మన గద్దమాలక్ష్మి అమ్మవారండి. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆశీనురాళ్లే వచ్చిన భక్తులందరికీ చల్లని దీవెనలు అందిస్తారండి. ఇంకా నూతన వస్త్ర వేడుక సంగతి అంటారా, చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. పూల పందిరి ఆకాశాన్ని అంటింది. మరియు 101 దేవతల చల్లని దీవెనలతో మరియు వచ్చిన బంధుమిత్రుల ఆశీర్వాదంతో చాలా అంగరంగ వైభవంగా సంతోషంగా జరిగిందండి. మన గ్రామ దేవత వల్లనే కదండి పిల్ల జల్ల పాడి పంట ముసలి ముతుక పశువు అంతా చల్లగా ఉండేది. అందుకని మనం ఏ కార్యం తలపెట్టినా మన గ్రామ దేవత ఆశీర్వాదం మనకి తప్పకుండా ఉండాలి. మా ఊర్లో మాత్రం ఏ కార్యం జరగాలన్నా ముందు గ్రామ దేవతలకు పసుపు కుంకుమ అందిన తర్వాతే. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ వర్ష.